సార్ ఇప్పుడు హిందువుల మనోభావాలను నాన్ వెజ్ దెబ్బతీశారంటూ కూడా ఇప్పుడు ఆరోపణలు అయితే ఉన్నాయి. అదే విధంగా విశాఖ పోలీసులకు కూడా పలువురు ఫిర్యాదు చేసినా కూడా అంటే తాను హిందువునేనని కూడా క్షమాపణ చెప్పనంటూ కూడా మరో వీడియో కూడా విడుదల చేశాడు అన్వేష్. అంటే మీరు దీనిపై ఏమంటారు సార్? అంటే అభిప్రాయ స్వేచ్ఛగా వర్సెస్ వివాదాస్పద వ్యాఖ్యల మధ్య ఒక సోషల్ మీడియాలో అయితే ఇప్పుడు తీవ్ర రచ్చరైపోయిందని చెప్పాలి. అసలు దీన్ని ఏ విధంగా తీసుకొచ్చి అంటారు? అసలు ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు, అసలు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు? సత్యనారాయణ గారు చెప్పండి. యా ముందుగా పద్మ గారు అదేవిధంగా ప్యానెల్ ఉన్నటువంటి వారికి నమస్కారం అండి. నిజంగా ఇది ఖచ్చితంగా ఇది చర్చించాల్సిన అంశము. భావ ప్రకటన స్వేచ్ఛ వర్సెస్ చట్టపరమైన పరిమితులు అనే అంశానికి వచ్చినప్పుడు భారత రాజ్యాంగము ప్రతి ఒక్కరికి కూడా భావ ప్రకటన చేసే స్వేచ్ఛనిచ్చింది. ఆర్టికల్ 19(1)A ప్రకారంగా ప్రతి పౌరుడు కూడా ఆయన 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 యొక్క భావనను కానీ ఆయన చెప్పదలుచుకుంది చెప్పవచ్చు. అది ఎప్పుడు ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. కానీ ఇది అపరిమితమైనది. అంటే ఏది పడితే అది మాట్లాడే వెసులు అంటే నీకు ఆ స్వేచ్ఛ లేదు. ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం కానీ ఇతరులను ఇబ్బంది పెట్టే స్వేచ్ఛ అనేది నీకు లేదు. ఆర్టికల్ 19(2) ప్రకారంగా సహేతుకమైన పరిమితులు ఇచ్చింది. రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అంటే ముఖ్యంగా పబ్లిక్ ఆర్డర్ అదేవిధంగా మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టే విధమైన మాట్లాడే హక్కు ఏ భారతదేశంలో ఏ పౌరుని కూడా లేదు. కానీ ఇక్కడ అన్వేష్ గారు మరి చేసిన వ్యాఖ్యలు మనం గమనించినట్టయితే దాన్ని ఎప్పటికప్పుడు ఇంకా ఇంకా ఒక వర్గం మీద దాడి చేసే విధంగా ఒక వర్గ నమ్మకాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతూ వస్తా ఉన్నాడు. సో ఈ విధమైన అంశం మీద మీరు ఇప్పటిదాకా చెప్పినట్టు కొందరు వారి మీద కంప్లైంట్ కూడా చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ అంశం ఎక్కడ మొదలైంది, ఇక్కడ ప్రధాన సమస్య ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది. శివాజీ గారు అంటే ఆయన ఈజ్ యాక్టర్ చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకించే క్రమంలో అన్వేష్ కొంత పురాణాల మీద పురాణ పురుషులు కావచ్చు దేవుళ్ళని కావచ్చు వివాదంలోకి లాగిన. వాస్తవానికి దేవుళ్ళకు కానీ పురాణాలకు కానీ హిందూయిజం కానీ హిందువులకు కానీ ఈ అంశానికి శివాజీ గారు మాట్లాడిన దానికి దీనికి సంబంధం లేని విషయం. దీన్ని మరి ఆయన సోషల్ మీడియా మరి యూట్యూబర్ కాబట్టి ఆయన ఏది కొంచెం ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి ఏది పడితే అది మాట్లాడవచ్చు అనే ఉద్దేశంగా మాట్లాడినాడు. ఒక్కటే ఏంటంటే ఇక్కడ సంస్కృతిని చరిత్రను వక్రీకరించి మాట్లాడడం అనేది చట్టపరమైన నేరము. అదే కాకుండా కనీసము ఇంగిత జ్ఞానం ఉండాలి, ఒక సామాజిక బాధ్యత ఉండాలి. టోటల్ గా ఇప్పుడు సమాజం అంతా కూడా అభ్యంతరం పట్టే విధమైన భాష వారు మాట్లాడడం చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు. ఈ క్రమంలో మనం ఒకసారి గమనించినట్టయితే వీరి మీద అంటే బహుశా మరి వారు కంప్లైంట్ పెట్టిన దాంట్లో ఏం సెక్షన్లు పెట్టారో కానీ బిఎన్ఎస్ ప్రకారంగా వీరి మీద అంటే నాకున్న అంచనా ప్రకారంగా సెక్షన్ 299 అట్రాక్ట్ అవుతుంది, అదేవిధంగా సెక్షన్ 196 అట్రాక్ట్ అవుతుంది, అదేవిధంగా సెక్షన్ 353 కూడా అట్రాక్ట్ అవుతుంది. అంటే దాదాపు మినిమం 3 సంవత్సరాలకు జైలు శిక్ష పడే అవకాశం మతపరమైన భావనను దేశపూర్వకంగా కించపరచడం, అదేవిధంగా ప్రజాశాంతికి భంగం కలిగించేలాగా ప్రచారం చేయడం వివిధ వర్గాలకు. వినపడుతుందా? వినిపిస్తుంది సత్యనారాయణ గారు. ఒక్క నిమిషం. ఇప్పుడు అన్వేష్ మాట్లాడింది ఏకంగా హిందూ దేవుళ్ళను అంటే వారి కించపరిచేలా మాట్లాడడం అయినప్పటికీ కూడా ఒకవేళ ఈ అన్వేష్ ని తనని ఇండియాకి రప్పించి తనపై ఏమైనా కేసులు పెట్టే అవకాశం ఉందంటారా? అంటే తనపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? అదే ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే వీళ్ళు ఎంతసేపు ఉన్నా మేము విదేశాల్లో ఉన్నాము, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, మేము వీడియోల ద్వారా ఏది పడితే అది మాట్లాడొచ్చు అనేది అనుకుంటారు. కానీ చట్టము అనేది భారతదేశ పౌరుడు అయినా విదేశీయులైనా మన భారతదేశంకు సంబంధించి చట్టాలను అంటే ఇక్కడ ఎఫెక్టెడ్ పర్సన్స్ అంటే అంటే ఇక్కడ మతపరమైన అంశాలే కావచ్చు, దేశపరమైన అంశాలే కావచ్చు, ఇంకేదైనప్పటికీ ఇప్పుడు మనం తీసుకుంటే మొన్న తీసుకుంటే ఐబొమ్మ రవి కూడా ఈ దేశస్తుడు కాదు, అయినా కేసులు మన భారతదేశం అకార్డింగ్ టు లా ప్రకారంగా ఇక్కడ చట్టాల ప్రకారంగా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ప్రధానంగా ఇక్కడ ఏంటంటే అన్వేషణ భారతదేశాన్ని రప్పించడానికి మనం అంటే ఇక్కడ హలో
హలో. వినిపిస్తుంది సత్యనారాయణ గారు, చెప్పండి. ఇప్పుడు అక్కడ మనకు అతను ఉంటున్న దేశం తోటి మనకు ట్రీటీస్ ఉండాలి. అతను తీసుకురావాలంటే ట్రీటీస్ ఉండాలి. ట్రీటీస్ అంటే ఒప్పందాలు, ఎక్స్ట్రాడిషన్ ట్రీటీస్ అంటారు. అదేవిధంగా ఒకవేళ అలాంటి ట్రీటీస్ ఉన్నప్పుడు అంటే ఒప్పందాలు మనకు గాని అతను ఉన్న దేశానికి గాని ఏమైనా అంతర్జాతీయ ఒప్పందాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా అంటే ఇక్కడ ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఉండాలి. అతని మీద కేసు పెట్టి ఆ తర్వాత మనం ఎక్స్ట్రాడిషన్ అప్పగింత అనేది ఉంటది. ఆ అప్పగింత ట్రీటీ ఉంటే ఖచ్చితంగా భారతదేశ ప్రభుత్వం ఏం చేస్తుంటే ఆ దేశానికి అధికారికంగా మనం భారతదేశం నుంచి ఒక లెటర్ పెడతారు. ఆ లెటర్ అధికారికంగా లెటర్ ఉంటది. ఆ విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ ద్వారా ఆ దేశానికి అభ్యర్థన పెట్టినప్పుడు వాళ్ళు మనకి సరెండర్ చేసే అవకాశం ఉంది. ఇది ఒక భాగం. రెండవ భాగం ఏంటంటే ఒకవేళ అలాంటిది ఏం లేనప్పుడు లుక్అవుట్ నోటీస్ ఉంటది. అంటే ఇక్కడ మనం కేసు పుటప్ చేసినప్పుడు భారతదేశంలో ఎక్కడ ఏ ఎయిర్పోర్ట్ లో దిగినా గానీ అతన్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి అది లుక్అవుట్ నోటీస్ ఉంటది. సో ఆ విధమైన ఆ విధంగా కూడా మనం అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంటది. ఇంకోటి ఏంటంటే ఇక మనందరికి తెలిసింది ఏంటంటే పాస్పోర్ట్ రద్దు చేయొచ్చు. ఇంకోటి ఇంకా కూడా అతను రాలేకపోతే రెడ్ కార్నర్ నోటీస్ అనేది ద్వారా కూడా వారిని అరెస్ట్ చేయొచ్చు. అంటే కేసు తీవ్రతను బట్టి పెట్టిన సెక్షన్ బట్టి ఇంటర్పోల్ సహాయం తీసుకొని కూడా మనం రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయొచ్చు. అంతర్జాతీయ స్థాయిలో అంటే ఏ దేశంలో ఉన్నా, నాట్ ఓన్లీ ఇప్పుడు అతను ఉంటున్న దేశమే కాకుండా ఏ దేశంలో కూడా అతను వెళ్ళినప్పుడు వారిని రెడ్ కార్నర్ నోటీస్ ద్వారా వారిని అరెస్ట్ చేసే అవకాశం ఉంటది.